హాయ్ ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నా కృష్ణని, నా తమ్మిదొడ్డ అన్యాస్వామిని కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. మీరు చూసే వాళ్ళు మేల్ అయితే ఫిమేల్ అనుకోండి, ఫిమేల్ అయితే మేల్ అనుకోండి. ఎనీ అదర్ రిలేషన్షిప్, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లవర్స్ కావచ్చు, ఎవరైనా ఈ రీడింగ్ని చూడవచ్చు. మీ ముందుకి ఈ రీడింగ్ ఎప్పుడు వస్తుందో అప్పటి నుంచి ఇందులో ఉన్న పాయింట్స్ మీకు రిజనేట్ అవుతాయి. ఇందులో ఉన్న మొత్తం రీడింగ్ మీకైతే కాదండి, మీకు ఇందులో కొన్ని పాయింట్స్ మాత్రమే రిజనేట్ అవుతాయి. మీకు మొత్తం క్లారిఫికేషన్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే, టారో కోర్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు కూడా ప్లీజ్ ఆ నెంబర్కే మీరు మెసేజ్ చేస్తే మీకు కోర్స్ డీటెయిల్స్ అనేవి అందించడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, మీరు మా చూసే వ్యూయర్స్ యొక్క కోసం మళ్ళీ మా వ్యూయర్స్ యొక్క లైఫ్లోకి వస్తారా రాదా? ప్లీజ్ యూనివర్స్, రైట్ ఆన్సర్. మీరు మీ పర్సన్ నేమ్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటూ ఉండండి. నేను కార్డ్ సఫర్ చేస్తున్నాను సేపు. ప్లీజ్ యూనివర్స్, రైట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. లోటస్, ఎల్డర్ ఫ్లవర్, బేసిల్, అనమోన్, హనీ సుకెల్, పోపై, మార్నింగ్ గ్లోరీ, జినియా, అమారిలియస్, క్రాకస్, బాటమ్ ఆఫ్ ది డెక్ రోజ్. ఇప్పుడు మనం క్లారిఫికేషన్ తీసుకుంటూ మాట్లాడదాం. ఈ కార్డ్ షఫలింగ్ అప్పుడు మీ పర్సన్ నేమ్ని అనుకుంటూ ఉండండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటూ ఉండండి. మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళ నేమ్ని అనుకుంటూ ఉండండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎనర్జీని కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ లోటస్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. వెయిట్ అండి 1 సెకండ్. ఇక్కడ లోటస్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ ఎటువంటి ఆఫర్స్ ఇస్తూ ఉన్నా కూడా వాళ్ళు తిరస్కరిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు మీరే కావాలి అన్న ఇంటెన్షన్ తోటి వాళ్ళు భీష్మించు కూర్చొని ఉన్నారు. వాళ్ళు స్పిరిచువల్గా కూడా ఒక అవేకనింగ్ అనేది జరిగింది వాళ్ళ లైఫ్లో. అందుకోసమే వాళ్ళు మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళ కర్మని వాళ్ళు అనుభవించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏం తప్పు చేశారో దానివల్ల ఆ పశ్చాత్తాపం అనేది వాళ్ళకి కలుగుతూ ఉంది. వాళ్ళలో ఒక తెలియని అవేకనింగ్ అనేది జరగడం కోసమే యూనివర్సు మీకు చేసిన అన్యాయానికి వాళ్ళకి తగిన శిక్ష అనేది విధించింది. ఎల్డర్ ఫ్లవర్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. వావ్, ఇదే కార్డ్ కింద పడింది, మళ్ళీ ఇదే కార్డు వచ్చింది. వాళ్ళకి ఎలా ఏంటి అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ అనేది వాళ్ళకి ఉండలేని విధంగా తనకి అయిపోయింది. అక్కడి నుంచి వాళ్ళు మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి ఎందుకు అంటే అక్కడ ఆ సిచ్యువేషన్ అనేది వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోయారు.
మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి హ్యాపీ లైఫ్ ఉంటుందని వాళ్ళు అనుకున్నారు, కానీ ఒక దట్ ఈజ్ రాంగ్ డెసిషన్ అని వాళ్ళకి అర్థమయ్యింది. అందుకు వాళ్ళు ఇప్పుడు మీ వైపుగా వాళ్ళు ఒక మూవ్ అనేది అవుతూ ఉన్నారు. చూడండి ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఇప్పటివరకు మీ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్లు ఏవైనా ఉండొచ్చు, దానికి ఎండ్ అనేది జరగబోతుంది. ఇప్పుడు మీకు గుడ్ లక్ అనేది స్టార్ట్ అవబోతుంది, రీయూనియన్ అనేది జరగబోతుంది. ఇక్కడ బేసిల్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళు మీతోటి కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. మీ మీద వాళ్ళకి ఇన్నర్గా తెలియని ఒక గుడ్ ఒపీనియన్ అనేది వాళ్ళకి కలిగింది. ఇప్పుడు మీతో కమ్యూనికేషన్ చేయాలి, మీకు కాలర్ మెసేజ్ చేయాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇక్కడ పెట్ ఎనర్జీ అనేది రిప్రజెంట్ చేస్తుంది. మీకు ఇష్టమో మీ పర్సన్కి ఇష్టమో కానీ వావ్, కింగ్ ఆఫ్ వ్యాన్స్ అగైన్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ అగైన్ కింగ్ ఆఫ్ వ్యాన్స్. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే నేను తప్పు చేసినా కూడా మీదే తప్పని ఒప్పుకోవాలి. ఇప్పుడు ఇక అంటే మీరు మీ పర్సన్ వచ్చారనుకోండి, పోటీలే ఇదంతా ఏంటి, ఇదంతా మనుషులే కదా తప్పు చేసేది అని మీరు మీ మనసుకి సర్ది చెప్పుకోవాలి. వాళ్ళని కూడా అలాగే ట్రీట్ చేయాలి. వాళ్ళ తప్పును మాత్రం మీరు ఎత్తి చూపడానికి వాళ్ళ మనసు అంగీకరించటం లేదు, కానీ మీరు కావాలని వాళ్ళంతే అనుకుంటూ ఉన్నారు. NM1 అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. తన చుట్టూ తను బౌండరీ అనేది గీసుకోవడం జరిగింది. తన లైఫ్లోకి ఎవరిని ఎంటర్ కావనివ్వటం లేదు. ఏంటి అంటే ఇప్పుడు మీతోటి రీయూనియన్ కోసం వాళ్ళొక పునాది అనేది వేయడం జరిగింది. మీతోటి రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. ఎందుకు అలా అనుకుంటున్నారు అంటే వాళ్ళ సాంప్రదాయాలని, సొసైటీని ఆలోచించుకొని వాళ్ళని మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు తను చేసిన దానికి పశ్చాత్తాపడుతూ ఉన్నారు. తను ఇక్కడ ఏంటి అంటే డివైన్ని నమ్మని పర్సన్ కూడా ఇప్పుడు దేవుణ్ణి నమ్ముతూ ఉన్నారు. ఒక నాలెడ్జ్ పీపుల్ని గ్యాదర్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి మంచి చెప్పేవాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ సజెషన్ తీసుకోవాలని తను ఆలోచిస్తూ ఉన్నారు. మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు. హనీ సకిల్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే తన చుట్టూ ఉన్న సిచ్యువేషన్ అనేది తనకి చాలా బ్యాడ్గా ఉంది. అక్కడున్న పర్సన్స్ చాలా ఎలాగంటే ఒక నెగిటివ్ థాట్స్, నెగిటివ్ పోర్ట్రేట్ చేసే పర్సన్స్ మధ్యలో తను ఉన్నారు. తను పైకి నవ్వుతూ నటిస్తూ ఉన్నా కూడా లోపల ఇన్నర్గా మాత్రం వాళ్ళు చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. తను చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతూ ఉన్నారు. తను ఎమోషనల్గా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. తర్వాత మీకు నెంబర్స్ చెప్తానండి. ఇక్కడ తను నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. నిద్రలో ఉలిక్కి పడుతూ ఉన్నారు. తనకి లైఫ్ అనేది ఒక పీడకలలాగా అనిపిస్తూ ఉంది. తనకే తెలియకుండా తను ఎలా అంటే నిద్రపోతున్నట్టే ఉన్నారు కానీ నిద్రపోవటం లేదు. కోపై అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే మీరు వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఒక రిఫ్లెక్షన్ లాగా కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు. అగైన్ వాళ్ళు మీకు ఒక ఆఫర్ అనేది తీసుకొని రావాలి, మీకు ఒక గిఫ్ట్ అనేది ఇవ్వాలి అని అనుకుంటున్నారు. తను ఏంటి అంటే తన లైఫ్లో చిన్నప్పటి నుంచి జరిగిన సిచ్యువేషన్స్ ఏవైనా కూడా తను అవే మళ్ళీ ఇప్పుడు గుర్తుకొస్తూ ఉన్నాయి. మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత వాళ్ళకి రిపీట్ అయినట్లుగా అనిపిస్తూ ఉంది. మీరేమో ఒక క్వీన్ ఆఫ్ ద ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. మదర్లీ నేచర్ ఉన్న పర్సన్ మీరు.
డివైన్ ఫిమైన్ ఎనర్జీ ఉన్న పర్సను. ఏంటంటే మీరు అంత పాజిటివ్నెస్, మిమ్మల్ని చూస్తే చాలా అంత పాజిటివ్నెస్ ఉంటుంది ఇక్కడ. ఎవరో ఇక్కడ పిల్లల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇక్కడ మీకు మ్యారేజ్ కాకుండా ఉన్న వాళ్ళైతే మ్యారేజ్ కాబోతుంది, మీకు కిడ్స్ ఉండబోతున్నారు. అగైన్ మ్యారేజ్ అయి ఉన్నవాళ్ళు మీ హస్బెండ్కి సపరేషన్లో ఉన్న వాళ్ళైతే మీ హస్బెండ్ మీకు దగ్గర కాబోతున్నారు. అగైన్ మీకు పిల్లలు కూడా కలగబోతున్నారు. ఇక్కడ మార్నింగ్ గ్లోరీ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే మీతోటి ఒక ఫ్రెష్గా ఒక న్యూ స్టార్ట్ అనేది చెయ్యాలి, మీతో జాయ్ఫుల్గా ఉండాలి. మళ్ళీ ఇంతకు ముందు లాగా కాకుండా మళ్ళీ మీ లైఫ్ అనేది న్యూగా స్టార్ట్ అవ్వాలి మీ ఇద్దరి మధ్యలో అని అనుకుంటున్నారు. తను ఎమోషనల్గా మిమ్మల్ని అడిక్ట్ అయిపోయి ఉన్నారు, మీరే కావాలి అని తను ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. అగైన్ ఇక్కడ చాలామంది తమ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయాలి, ఈ రిలేషన్షిప్ని మళ్ళీ న్యూగా బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ని అయ్యుండొచ్చు, మీ ఇద్దరికి మ్యూచువల్గా ఉన్న పర్సన్స్ని ఇన్వాల్వ్ చేసైనా కూడా ఇక్కడ వాళ్ళు రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీరు ఇక్కడ చాలామంది ఇక్కడ ఏం ఎనర్జీ కనిపిస్తుంది అంటే మీ పర్సన్కి మీరు ఫైనాన్షియల్గా ఒక హెల్ప్ చేసి ఉన్నట్లున్నారు. ఆ ఫైనాన్షియల్ హెల్ప్ని కూడా వాళ్ళు గుర్తుపెట్టుకొని మళ్ళీ అది మీకు రిటర్న్ ఇవ్వాలి అని కూడా వాళ్ళు ఆ విధంగా అయినా కూడా మిమ్మల్ని చేరుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ జిన్నియా అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. వెయిట్ అండి. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. యూనివర్స్ గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళు మీతో ఉన్నటువంటి ఆ లైఫ్ని వాళ్ళు చాలా ఎంజాయ్ఫుల్గా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళు అంటే అంత కంఫర్ట్ లైఫ్ని వాళ్ళు ఎవరి దగ్గర వాళ్ళు ఫీల్ అవ్వలేదు. అందుకు మీతోటి వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీతోటి కమ్యూనికేషన్ చేయాలి అనుకుంటున్నారు, కాలర్ మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు మీతోటి ఏ విధంగా అయినా కూడా మిమ్మల్ని కలవాలి, మాట్లాడాలి అన్న ఇంటెన్షన్ తోటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ రీయూనియన్ కోరుకుంటున్నారు వాళ్ళు మీతోటి. అగైన్ చూడండి, ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్, ఇక్కడ పేజ్ ఆఫ్ ఎస్ ఆఫ్ వ్యాండ్స్. మీకు ఫ్యూ వీక్స్లో కమ్యూనికేషన్ అనేది ఇక్కడ చాలామందికి మీకు ఈ ఎనర్జీ ఎవరికి కనెక్ట్ అవుతుందో చూడండి. ఫ్యూ వీక్స్లో మాత్రం మీకు కమ్యూనికేషన్ అనేది మీ పర్సన్ నుంచి రాబోతుంది. అగైన్ మీ పర్సన్ వచ్చి మీ ముందు నిలబడ్డా కూడా మీరు ఆశ్చర్యపడాల్సినంత అవసరం ఏం లేదు. అమరైలిస్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎవరి ఎనర్జీ చాలా కనెక్ట్ అయిపోతూ ఉందండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. వాళ్ళు మీ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళు పనిచేసే దగ్గర కూడా ఒంటరిగానే వాళ్ళు ఎవరితో కలవకుండా వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఫైనాన్షియల్గా గ్రోత్ కోసం వాళ్ళు చాలా ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు మీ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవడానికి ఈ రిలేషన్షిప్లో ఒక కొంచెం ఏ విధంగా అయినా కష్టపడి రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అన్న ఇంటెన్షన్ కూడా వాళ్ళకి ఉందన్నమాట. వాళ్ళు ఏంటంటే ఇక్కడ మీతోటి రీయూనియన్ కోరుకుంటున్నారు. అగైన్ మీరిద్దరూ ఒక న్యూగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. అగైన్ చూడండి, మీ కర్మ సైకిల్ అనేది ఎండ్ అవబోతుంది. మీకు లైఫ్లో ఒక లైఫ్ సైకిల్ ఎండ్ అయ్యి మీ లైఫ్లో ఒక క్లారిటీ అనేది రాబోతుంది. మీకు సంథింగ్ చేంజ్ అనేది మీ లైఫ్లో రాబోతుంది. ఇక్కడ క్రాకర్స్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్.
ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. అగైన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఎందుకంటే వాళ్ళు చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఫీల్ అవుతూ ఉన్నారు. మీతోటి కలవాలి అన్న ఇంటెన్షన్ వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఇవాళ రీడింగ్లో మాత్రము ఆల్మోస్ట్ ఇక్కడ మీ ఎక్స్ మీకు రిటర్న్ రాబోతున్నారు మీ లైఫ్లోకి. మీరు కాదు, మీరు మూవ్ ఆన్ అయిపోయి న్యూ పర్సన్ గురించి కానీ చూస్తూ ఉంటే న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఇక్కడ ఎట్లా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీ లైఫ్ అనేది మీకు చేంజ్ అవ్వబోతుంది. ఇక్కడ మీ పర్సన్ ఇప్పుడు స్ట్రెంగ్త్ ఫీల్ అవుతూ ఉన్నారు. తన ఇన్నర్గా ఉన్న భయాల్ని అన్నిటినీ వదిలేసి తన ఇన్నర్ ఏం కరేజ్ ఏముందో తను దాన్ని బయటికి తీస్తూ ఉన్నారు. వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. ఈ రిలేషన్షిప్ అనేది ఆన్ అండ్ ఆఫ్లో ఉన్నా ఏమైనా కూడా ఈ రిలేషన్షిప్ అనేది లైఫ్ లాంగ్ అనేది ఉండబోతుంది. ఇక్కడ రోజ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. మీ ఇద్దరు రిలేషన్షిప్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఎందుకు అంటే పైనకి చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది, కానీ దాని చుట్టూ గులాబీ చుట్టూ ముళ్ళు ఎలా ఉన్నాయో ఆ విధంగానే మీ రిలేషన్షిప్లో కూడా చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. ఎందుకు అంటే ఇక్కడ మీ పర్సన్ ఇన్మెచ్యూర్గా ఆలోచిస్తూ ఉన్న పర్సన్ మిమ్మల్ని కావాలి, మీకు ఒక కప్ ఆఫర్ తీసుకొని రావాలి అని అనుకుంటున్నారు. ఎందుకు అంటే మీ ఇద్దరి మధ్యలో మోర్ డిఫరెన్సెస్ అన్నీ ఉన్నాయి. అది సొసైటీ పరంగా ఉండొచ్చు, రిలీజియన్ పరంగా ఉండొచ్చు, క్యాస్ట్ పరంగా ఉండొచ్చు, లేదు అంటే మీ ఇద్దరి మధ్యలో ఫైనాన్షియల్ పరంగా ఉండొచ్చు, లేదు అంటే మీరిద్దరు వేరే వేరే కంట్రీస్ వాళ్ళైనా ఉండొచ్చు. సంథింగ్ ఏదో కానీ బిగ్ డిఫరెన్స్ అనేది మాత్రం ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాంటి పర్సన్ మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు, మీతో రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు. ఇదండి ఓవరాల్గా రీడింగ్. ఇది ఎవరికి రిజనేట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి, రిజనేట్ కానీ వాళ్ళు లీవ్ చేయండి. కానీ ఎటువంటి పెయిన్ మాత్రం అనుభవించొద్దండి. ఇందులో మీకు రిజనేట్ కాని పాయింట్స్ని అవి కూడా నావేనేమో, ఇలాగే జరిగిందేమో అని మాత్రం మీరు అనలైజ్ చేసుకొని మీరు బాధను అనుభవించొద్దు. ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ ఏంటో చూద్దాం. అసలు మీకు ఏంజల్స్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఆపర్చునిటీ. మీకు ఆపర్చునిటీ అనేది మీ ముందుకు రాబోతుంది. మీరు ఏదో కాదు అని ఏదో మీరు బిగ్ డైలమాలో ఉన్నట్టున్నారు. అది మీరు అలా ఆలోచించొద్దని చెప్తున్నారు యూనివర్స్. ఏంజల్స్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. మీరు వేరే వాళ్ళ హెల్ప్ కావాలంటే తీసుకోండి, దానివల్ల మీకు మంచి జరుగుతుంది. రీకన్సిడర్. మళ్ళీ ఒకటికి 2 సార్లు ఆలోచించండి. మీరు చేస్తుంది కరెక్టా తప్ప అనేది మీకే తెలుస్తుంది. పీస్ఫుల్ రిసొల్యూషన్. మీరు ఇందులో ఏమన్నా ఈ ప్రాబ్లం అనేది చాలా పెద్దగా అవుతుందేమో అని మీరు థింక్ చేస్తూ ఉండొచ్చు, కానీ ఇది మాత్రం శాంతియుతంగా మీ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. లుక్ ఫర్ ఏ సైన్. మీకు ఒక సైన్ అనేది, ఒక గుడ్ పాజిటివ్ వైబ్ అనేది మీకు కనిపిస్తుంది. మీ పర్సన్ వచ్చే ముందు ఉండొచ్చు, మీకు ఈ ప్రాబ్లం క్లియర్ అయ్యే ముందైనా ఉండొచ్చు. ఇదండి ఏంజల్స్ చెప్పేది. ఇప్పుడు మీకు పర్సన్ నేమ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు, కే, ఎల్, డి, జెడ్, సి, ఐ. ఇదండి మీ పర్సన్ నేమ్ కానీ మీ జే ఆల్సో మీ పర్సన్ నేమ్ కానీ మీ నేమ్ కానీ అయ్యొచ్చు మీకు, లేదంటే ఇంపార్టెంట్ అయిన డేటు టైము మీరు ఫస్ట్ కలిసిన ప్లేస్ కానీ ఏదో ఇంపార్టెంట్ అయింది మీకు ఈ లెటర్ తోటి వచ్చి ఉండొచ్చు. దిస్ ఈస్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు అందరికీ రిజనేట్ అవ్వాలి, మీ లైఫ్లో హ్యాపీనెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా నా కృష్ణని, నా తమిద ఆంజనేయస్వామిని కోరుకుంటూ ఈ రీడింగ్ నేను చేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.